ప్రార్థించాలి. మంచి వాతావరణం వారికి కలుగచేయి ప్రభా. వారిని భద్రపరచు ప్రభా అని అడగాలి. నా ప్రియమైన వాళ్ళరా, ప్రభు యొక్క ఉన్నతమైన ఆయన పరిపాలన, ఆయన ప్రణాళిక, ఆయన సృష్టి ఆయా ప్రజలకు, ఆయా ప్రాంతాలకు ఆయా రీతులుగా పరిపాలిస్తున్న ఆ ప్రభువుని మనం తలంచుకున్నప్పుడు మనకు భయము, వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆయన కృపా వాత్సల్యత సర్వజ్ఞానముతో ఆయన ఈ సృష్టిని సృజించి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇంత గొప్ప దేవుని పక్షంగా కాగా మీరు ఎలాగూ నడుచుకొని, ఎంత గొప్ప దేవుని పక్షంగా 2వ వచనంలో ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారం. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు, తిమోతి ఇంకా తదితర భక్తులు మాదిరిగా ఉన్నారు. తెస్సలోనిక సంఘంలో ఉన్న సంఘస్థులకు మీరు మా వద్ద నేర్చుకున్నారు కదా, దానికి మేము మాదిరిగా ప్రభు మమ్మల్ని ఉంచి ఉన్నాడు. ఆ ప్రకారంగా మీరు నడుచుకొనుచూ ఉన్నారు. ఎంత మంచి సాక్ష్యము! మనకు మన ఆత్మీయ తల్లిదండ్రులు మనను ఆత్మీయ స్థితిలో అభివృద్ధిలోకి నడిపిస్తున్న వారు మనకు మాదిరి ఉంచిపోయినప్పుడు, ఆ విధంగా విని నేర్చుకున్నవారు, సిద్ధపడినవారు, ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, వారు మీరు ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నారు మా వలనే, మా వద్ద మీరు నేర్చుకున్న ప్రకారము అని అంటే ఎంత సంతోషం! ఇక్కడ ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అంతకంతకు గురువు శిష్యుని ఎప్పుడు దీవిస్తాడు, ఉన్నతమైన స్థాయికి రావాలని కోరుకుంటాడు. మన ప్రభు మనకు గురువు, ఆత్మీయ తండ్రి బిడ్డల పక్షంగా ఏ విధంగా అంతకంతకు అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు, ఆ విధంగానే మన ప్రభు మనల్ని అంతకంతకు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఎంత సంతోషము! మేము